ఎర్లీ మార్నింగ్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ 3 o'clock ఆ టైంలో ఈ కావేరీ ట్రావెల్స్ బస్ NH44 అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే. సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు. సో సుమారుగా ఒక 3 o'clock ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుద్ది బ్యాక్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది. ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల ఆ స్పార్క్ రావడము, ఫ్యూయల్ లీక్ అవడం వల్ల ఫైర్ వచ్చింది. మొత్తం ఒక 5-6 నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా మంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మెయిన్ గా ఇప్పుడు 43 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ 43లో 23 సేఫ్ గా ఉన్నారండి. ఇంకొక 20 లో మనకి 11 డెడ్ బాడీస్ వీ హ్యావ్ ఫౌండ్. సో ఇంకా 9 ఏమయ్యారు అనేది ఒకసారి వీ హ్యావ్ టు ట్రేస్ అండి. సో 2 బస్ డ్రైవర్స్, 2 పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారు. సో టోటల్ 23 మెంబర్స్ ఆర్ సేఫ్ అండి. ఇక్కడ GGH లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్, ఒక 2 అబ్బాయిలు ఉన్నారు. చిన్న అంటే ఒక 28 years 30 years వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి 2 ఫ్రాక్చర్స్ తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్ గా సేఫ్ గా ఉన్నారు. బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ. సో మెయిన్ గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఎట్ ఇంకా ఎంక్వైరీ ఒకటి చేయాలి. అలాగే FSL టీమ్ కూడా అక్కడ పంపించాము. ఈ బాడీస్ తాలూకా DNA ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకు ఒకసారి తెలియడానికి. అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నామండి. GGH లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము, కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము. అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి, సో ఎవరైనా ఇమీడియట్ గా ఏదైనా అవసరం అయినా సరే ఇమీడియట్ గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో కర్నూలు జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ. సో ఇప్పుడే మీకు GGH సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు, ఒక ఫ్యామిలీ 4 దూకేశారు, చిన్నపిల్లలు 2 అండ్ మదర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు తప్ప కర్నూలు నుంచి ఎక్కిన వాళ్ళు అయితే ఎవరు లేరండి. అంతా హైదరాబాద్ నుంచి ఎక్కే వాళ్ళే ఉన్నారు. సమాచారం అందించాము, వాళ్ళు కూడా వచ్చారండి. సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే మనకి హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ బంధువుల్ని కల్పించాలి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కూడా ఇమీడియట్లీ వీఆర్ అరేంజింగ్ అండి. అంటే బైక్ అతను కూడా చనిపోయాడండి. సో బైక్ అతని తాలూకా డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాం. బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది. సో బ్యాక్ ఇంజన్ ఉంటుంది కదా, సో బ్యాక్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది. మీరు అక్కడ స్పాట్ లో చూస్తే బైక్ తాలూకా ఇది ఉన్నాయి, ఎగ్జాస్ట్ పైప్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. విండో పగిలి కొట్టి దూకడం జరిగింది. మనం లోపల గమనిస్తే కూడా 40 మంది ట్రావెల్ చేస్తుంటే 40 మందిలో 19 మందిని ఐడెంటిఫై చేసి తీసుకురాగలిగాము. కొంతమంది అసలు ఏమి స్క్రాచ్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయారు. కొంతమందికి ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీస్ అయినాయి. కానీ ఎవరికి క్రిటికల్ గా అయితే లేదు ఎవరికి. అక్కడ 19 మందిలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం గమనిస్తే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఇంకో గంటన్నరలో ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ముందుకు పెడతారు. ముఖ్యమంత్రి గారే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. మనం గమనిస్తే లోకేష్ అన్న గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి మనము అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఫస్ట్ మనకు ముఖ్య క్రైటీరియా ఇక్కడ వాళ్ళను కాపాడుకోవడం, ఉన్న వాళ్ళను కాపాడుకోవడం ముఖ్య క్రైటీరియా. యాజ్ అ డాక్టర్ నాకు ఇంకా కొంచెం బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలా అనే దీంతో ఉన్నాము. ఈ రోజు చిన్న టైపూర్ దగ్గర 3:30 ఆ టైంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము. ఈ ట్రావెల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తా ఉంది. దీంట్లో దాదాపు 43 మంది దాకా ప్రయాణిస్తున్నారన్న సమాచారము. దీంట్లో 22 మందికి ప్రాణాపాయం నుంచి బయటపడటం జరిగింది. ఇంకా దాంట్లో 21 మంది ఇంకా వివరాలు తెలియజేస్తుంది. ఇప్పటికైతే హాస్పిటల్లో 11 మంది వచ్చి వాళ్ళు కొంతమంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంకా ఇప్పటికైతే 6 మెంబర్స్ దాకా ఉన్నారు.
వారికి మెరుగైన వైద్యం అందించాలని నా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే అందరి అధికారులను అప్రమత్తం చేసి వెంటనే అక్కడి నుంచి మాట్లాడడం జరుగుతా ఉంది. కొద్దిసేపట్లో సీఎం గారు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పుడే సమాచారం అందుతా ఉంది. హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది, తను కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాలను కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ముందు ముందు కూడా ఇలాంటివి జరగకుండా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.